రాష్ట్రంలో ప్రజలు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నాయకుడు రమేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో జరగబోయే బహుజనుల ఆత్మ గౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. భారత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో లలిత కళా పరిషత్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. భారత బహుజన ఫ్రంట్ బహుజనుల కోసం అనేక పోరాటాలు చేస్తోందని, ఆ పోరాటానికి తాము కూడా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బహుజనుల గౌరవం, అభివృద్ధి, హక్కుల కోసం పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఎన్నికల ముందు బీసీలకు రక్షణ చట్టం, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మోసం చేసిన దానిని బీసీలు మరవరన్నారు. అలాగే జనగణనలో కూడా కుల గణన చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనార్టీల ఉన్నతికి పాటుపడింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, అందుకే ఆయన ఆధ్వర్యంలో వారికి ఇచ్చిన హామీలపై పోరాడుతామని రమేష్ గౌడ్ తెలిపారు. భారత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు ఓబ్లేస్ గారు మరియు వారి కమిటీ అందరూ కలిసి బహుజనుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి అన్ని ప్రజా సంఘాల నాయకులని, అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు ఆహ్వానించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటైతే తెలియజేస్తూ ఉన్నాం, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ సమాజంలో అణగారినటువంటి వర్గాల కోసం వందల కొద్ది హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవటం అనేటటువంటిది చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా మేమంతా కలిసి ఒక విషయం అయితే తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకోవటం మాత్రం పొరపాటుగా మారినటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ భారత బహుజన ఫ్రంట్ సభ ద్వారా వాళ్ళు చేర్చినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాల అమలు సాధన కోసం మేము ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో జనగణనలో కులగణన చేయాలనేటటువంటి ఒక డిమాండు, మరి అదే సందర్భంగా బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్నటువంటి హామీని ఇంతవరకు అమలు చేయకపోవటం, అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ సౌకర్యం కోసం, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నటువంటి హామీ అమలు సాధన కోసం ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో హామీలు. అటువంటి హామీల అమలు సాధన కోసం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరితో కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఒక్క విషయం అయితే సూటిగా అడుగుతూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, బహుజనుల తరఫున ఈ రాష్ట్ర ప్రజానికం ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజానికులు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి తారతమ్యం చూసుకొని భవిష్యత్తులో ఏ వర్గాలకి అండగా ఉన్నటువంటి నాయకులు ఎవరు, ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం ఇప్పటికీ మర్చిపోయేటటువంటి నాయకులు ఎవరు అనేసి సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటైతే ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చాలి అనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీరు చేసేటటువంటి ఉద్యమాలకి మేము మద్దతు నిలుస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కూడా బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల కోసం అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.